ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, అత్తయ్య వాళ్లతో ప్రాబ్లం లేదు. పంతులు గారు చెప్పిన చండీ యాగం జరిపించేస్తే నాకున్న దోషం కూడా తొలగిపోతుంది. నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు రాజు. ఆ సంతోషకరమైన సందర్భాన్నే మన బంటిని పరిచయం చేయడానికి అనువైన సందర్భంగా భావించి నాన్నకి బంటిని పరిచయం చేద్దాం రాజు. ఏమంటున్నారు అమ్మాయి గారు? బంటి గురించి నాన్నకి చెప్పకుండా ఇంకెంతకాలం దాయాలి రాజు? ఇంతకాలం అంటే మందారాన్ని చంపేస్తామని, రాఘవ్ని చంపేస్తామని బ్లాక్మెయిల్ చేసి మరీ బంటి గురించి నాన్నకి చెప్పకుండా ఆపారు. ఇదంతా చేసింది జీవనైనా, చేయించింది అత్తయ్య వాళ్లైనా. ఇప్పుడు కంగారు పడాల్సిందేం లేదు కదా రాజు. అవునమ్మాయి గారు, జీవన్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మీ అత్తయ్య వాళ్ళు మన కంట్రోల్లోనే ఉన్నారు. కానీ బంటి గురించి చెప్పడానికి ఈ టైం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అమ్మగారిని పెద్దయ్య గారిని కలిపిన తర్వాత అప్పుడు చెప్దాం అనుకున్నాం కదా. వద్దు రాజు. అమ్మా నాన్నలకి దూరంగా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంతకాలం బంటి అనుభవించిన పెయిన్ చాలు. వాడు మనతోనే ఉండాలి. రేపే బంటి గురించి నాన్నకు చెప్దాం. బంటిని నాన్నకి పరిచయం చేద్దాం. బంటిని కూడా పిలిపిద్దాం రాజు, ప్లీజ్. సరే అమ్మాయి గారు, మీ నిర్ణయమే నా నిర్ణయం. పదండి పడుకుందాం, పొద్దున్నే గుడికి వెళ్ళాలి. మమ్మీ, వాళ్ళు అనుకున్నట్టు బంటిని తీసుకొచ్చి మావయ్యకి పరిచయం చేశారంటే మన పరిస్థితి ఏంటి మమ్మీ? ఆ రోజు బంటి చనిపోయాడని అందరినీ నమ్మించింది మనం. బంటిని రౌడీలకు అప్పగించి చంపేయమని చెప్పిందే మనం. ఈ విషయాలు తెలిస్తే మావయ్య మనకి కాళ్ళు చేతులు తీసేస్తాడు మమ్మీ. మనకి చెక్ పెట్టడానికి మరో బంటుని దింపుతున్నారు దీపక్. ఎట్టి పరిస్థితుల్లో బంటి గురించి మీ మావయ్యకి తెలియకూడదు. అలాగే ట్రస్ట్కి ఆస్తి రాసివ్వడం కూడా జరగకూడదు దీపక్. మనకి నిలువ నీడ ఉండాలి అంటే మీ మావయ్య వాళ్ళు ట్రస్ట్కి ఆస్తి రాసిచ్చాక చంపితే వాళ్ళన్నట్టు ఆస్తి మనకి దక్కదు. అంటే ఆస్తి రాసివ్వకముందే లేపేస్తే ఆస్తి మనకి దక్కుతుంది కదా మమ్మీ? దక్కుతుంది దీపక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.